మునిపెన్నడూ లేని వాతావరణం అధికార పక్షంలో కనిపిస్తుంది. ఇంతకాలం అధికార పక్షంలో జగన్ వన్ మ్యాన్ షో నడిపిస్తూ వచ్చారు. ఆయన్ను కలవడమే పార్టీ ప్రజాప్రతినిధులకు గగనమయ్యేది. ఏదైనా చెప్పుకోవాలి అంటే వారికి సజ్జల, వైవి, విజయసాయి వంటి వారే దిక్కయ్యేవారు. ఇక వారి ముందు కూడా ఎమ్మెల్యే, ఎంపీలకు గట్టిగా మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఏకంగా జగన్ ముందే ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు పలువురు నేతలు. నియోజకవర్గం మారనని జగన్ చెప్తున్నా నో చెప్పేస్తున్నారు. నమ్మితే నట్టేట ముంచుతున్నారు. జగన్ కో దండం అంటూ వెళ్ళిపోతున్నారు. సిట్టింగ్లు, ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల వ్యవహారం వైసీపీలో అగ్గిరా చేస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ పైనే సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. వైఎస్ కుటుంబాన్ని నమ్మితే గుంతుకొస్తారా, మీకో దండం అంటూ తాడేపల్లిలోని సీఎం ప్యాలెస్ వైపు తిరిగి సెల్యూట్ చేసి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వెళ్లిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అవమానాలను దిగమింగుకుని వెళుతున్నానని రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో తాను, తన భార్య పోటీ చేసి తీరుతామంటూ జగన్ కు కాపు సవాల్ విసిరారు. మిగిలిన వైసీపీ నేతల్లా ప్రతిపక్ష పార్టీ వారిని నీచంగా తిడితేనే టికెట్ ఇస్తామంటే తనకు అవసరం లేదని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వైసీపీ అధిష్టానానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఇంతకాలం ముఖ్యమంత్రి కాదు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి నేతల ముందు కూడా గట్టిగా మాట్లాడలేని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి ముందే వాయిస్ పెంచుతుండడం గమనార్హం. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఇల్లిల్లు తిరిగాం, మీరు చెప్పిందల్లా చేశాం, అయినా ఇప్పుడు మా పనితీరు బాగోలేదంటూ టికెట్లు ఇవ్వకపోతే ఎలా అని కొందరు నేరుగా ముఖ్యమంత్రిని, మరికొందరు పార్టీ పెద్దలను నిలదీస్తున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తాజాగా సీఎం జగన్ ను కలిశారు. ఆయన్ని ఈసారి గుంటూరు లోక్సభ స్థానానికి మారమని జగన్ చెప్పారట. నరసరావుపేటలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు జగన్ చెప్పారట. దాంతో అసహనానికి గురైన శ్రీకృష్ణదేవరాయలు గుంటూరుకు మారే ప్రసక్తే లేదని, నరసరావుపేటలోనే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మారాల్సిందేనని సీఎం అనడంతో గుంటూరు పరిధిలో రాజధాని అమరావతి ఉంది, అమరావతిని ఏం చేశారు, ఆ విషయంలో స్పష్టత ఇవ్వలేదు, అక్కడి రైతులు జనం నిలదీస్తున్నారు, ఏం సమాధానం చెబుతామని ఎంపీ నిర్మోహమాటంగా చెప్పేశారట. ఆ క్రమంలో తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని సీఎంకు లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా దర్శిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానంలో ఈసారి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దాంతో వేణుగోపాల్ సీఎం ని కలిసి మాట్లాడారు. ఆ క్రమంలో 2-3 నియోజకవర్గాల ప్రతిపాదనలు సీఎం ఆయన ముందు పెట్టారట. అందుకు ఎమ్మెల్యే కూడా తన ప్రతిపాదనలను సీఎం ముందు పెట్టారట. వాటి గురించి ఆలోచిస్తే తాను సీఎం ప్రతిపాదనలపై ఆలోచిస్తా అని చెప్పినట్లు సమాచారం. మద్దిశెట్టి సీఎం ని కలిసి బయటకు వచ్చాక టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఆలోచిస్తానని మీడియా ముందు వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబును జగన్ పిలిపించుకుని మాట్లాడారు. మళ్లీ ఆలోచించుకోవాలని, టికెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని సీఎం ఆయనకు చెప్పారంటున్నారు. దానికి ముఖ్యమంత్రి నిర్ణయానికి బద్దున్నై ఉంటానని చెప్పిన రాంబాబు అదే సమయంలో తనకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని, వాటిపై తగిన సమయంలో స్పందిస్తానని బాంబు పేల్చారు. ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆ కుటుంబం వెంటే ఉంటూ వస్తున్న సీనియర్ నేత. ఓబులాపురం అక్రమ మైనింగ్ వ్యవహారాలు, ఇతర కేసుల్లో జగన్ వెన్నంటే ఉంటూ వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో ప్రయాణం సాగించిన ఆయన జగన్ కు గుడ్ బై చెప్పేశారు. వైసీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా సరే కళ్యాణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన భార్య గెలిచి చూపిస్తామని ముఖ్యమంత్రికే సవాల్ విసిరారు.
సీనియర్ అయినా తనకు మంత్రి పదవి ఇస్తానని ఇవ్వకపోగా ఇప్పుడు టికెట్ కూడా ఎగ్గొట్టడం, రోజంతా వేచి చూసినా సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో కాపు రామచంద్రారెడ్డి తిరుగుబాటు బావుట ఎగురవేశారు. వాస్తవానికి ఆయన బీసీ వర్గానికి చెందినవారు. ఇప్పుడు ఆయన్ను పక్కన పెట్టి రాయదుర్గం టికెట్ ను జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఏపీఐఏసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఓఎంసీలో పనిచేసిన శ్రీనివాస్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయని, ఒకరికి ఖరారు కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్ కుటుంబమే మా సర్వస్వం అనుకుని ఏ ఒక్కరితో కూడా మాట్లాడలేదు. రామచంద్రారెడ్డి అలాంటి వీక్ పర్సన్ కాదు. ఎవరు ఎన్నిసార్లు ఏదైనా వ్యతిరేకంగా చెప్పినా కూడా గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని మా దేవుడితో సమానంగా లెక్కేసుకొని వైఎస్ఆర్ ఫోటోని మా ఇంట్లో దేవుడి ఇంట్లో పెట్టుకున్నటువంటి మేము ఇలా గొంతుకొస్తారని ఏ రోజు ఊహించుకోలేదు. మా ఇంటి నిండా కూడా లైట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలనే ఉన్నాయి. ఎక్కడ చూసినా మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలే కనబడుతున్నాయి, రాజశేఖర రెడ్డి గారి ఫోటోలే కనబడుతున్నాయి. అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మినందుకు మమ్మల్ని గొంతు కోస్తారని ఏ రోజు ఊహించుకోలేదు. మరోవైపు నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి అడిగినా మార్పులు చేసేందుకు సీఎం అంగీకరించలేదట. దాంతో ఆయన ప్రత్యామ్నాయ మార్గం చూస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఇవి చాలదన్నట్లు టికెట్ విషయమై ఆగ్రహంతో ఉన్న కొందరు నేతలు ముఖ్యమంత్రికి బంధువైన మాజీ మంత్రి బాలినేనిని కలిసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అలా కలిసిన వారిలో ఒక సిట్టింగ్ ఎంపీ వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారట. మొత్తానికి జగన్ పార్టీలో అభ్యర్థుల మార్పుల చేర్పుల తతంగం రాజకీయ సమీకరణలను మార్చేసే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.